ఇంతకీ మీరేంటి అమర్ ఇక్కడ అని మనోహరి అడగటంతో, పిల్లలకి స్వీట్లు, బుక్స్ ఇవ్వటానికి వచ్చాం మేడం అని రాథోడ్ అంటాడు. నువ్వు కూడా డబ్బులు డ్రా చేసి తీసుకురావాలి కదా! వెళ్ళి తీసుకురండి మేడం, మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాం అని రాథోడ్ అంటే, అమర్ ఇస్తున్నాడు కదా, మళ్ళీ నేను సెపరేట్‌గా ఇవ్వటం ఎందుకు? అంతే కదా అమర్ అని మనోహరి అంటుంది. సరే రా మనోహరి లోపలికి వెళ్దాం అని లోపలికి వెళ్ళిన తర్వాత రాజుగారు ఇంకొక వార్డెన్ మేడంకి పిల్లల్ని పిలిచి స్వీట్లు, బుక్స్ ఇస్తారు. తర్వాత కొంత డబ్బును కూడా అమర్ ఇస్తాడు. థ్యాంక్ యూ సార్. నిన్న మిమ్మల్ని కలవాలనుకున్నది కూడా ఇందుకోసమే. మేము మీ ఇంటికి వెళ్ళాము. మేడం గారు కూడా కొంత సహాయం చేశారు అని అతను చెప్పడంతో, అలాగేనని మీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండని అమర్ అంటాడు. అమర్ మనోహరి వైపు అదో రకంగా చూస్తూ ఉండటంతో, నిన్నటి నుంచి మా సార్ ఎందుకు అదో రకంగా మనోహరిని చూస్తూ ఉన్నాడు? అంటే మనోహరి గురించి ఏదో నిజం మా సార్‌కి తెలిసినట్లు ఉంది. అది నాకెందుకు చెప్పటం లేదు? ఇంతకీ ఏం తెలుసుకున్నాడో ఏంటో అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత బాగి ఆరు ముందు నిలబడి ఉండటంతో ఆరు పగలబడి నవ్వుతూ ఉంటుంది. అసలు నువ్వు బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి ఆయన్ని తీసుకువెళ్ళటమా? నేను గుడికి పిలిస్తేనే ఆయన రారు. అలాంటిది నీతో బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి వచ్చి బాస్కెట్‌లో బాల్ వేయడాలు, స్పూన్ నోట్లో పెట్టుకొని, నిమ్మకాయ పెట్టుకొని పరిగెత్తడాలు ఇటువంటివి అస్సలు చేయడు అని ఆరు పగలబడి నవ్వుతూ ఉంటుంది. బాలిక, నీ సోదరికి డౌటు వచ్చుచున్నది. ఏమిటా మాటలు అని గుప్తా గారు సైగ చేస్తూ ఉంటారు. అయ్యయ్యో! ఏంటి ఇలా నోరు జారిపోయానే అని ఆరు అనుకుంటూ ఉంటుంది. చూడు, ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేస్తావు అని గుప్తా గారు అంటే, మీరు సైలెంట్‌గా ఉండండి గుప్తా గారు, నేను ఏదో ఒకటి చెప్తాను కదా అని ఆరు చెప్తూ ఉంటుంది. అక్క, మా ఆయన్ని నువ్వు గుడికి పిలవటం ఏంటి? చెప్పక్కా చెప్పు అని బాగి నిలదీస్తూ ఉంటుంది. నేను మీ ఆయన గురించి మాట్లాడడం లేదు బాగి, మా ఆయన గురించి మాట్లాడుతున్నాను అని ఆరు అంటే, మా ఆయన గురించి నేను చెప్తుంటే మీ ఆయన మధ్యలో ఎందుకు వచ్చాడు అని బాగి అంటుంది. ఎందుకంటే అందరు మగవాళ్ళు ఒకటే కదా, అందుకే అలా చెప్పాను అని ఆరు కవర్ చేస్తుంది. అప్పుడే చిత్ర కారు దగ్గర చాటుగా నిలబడి, ఓ, ఇది ఆరుతో మాట్లాడుతోందా అని వింటూ ఉంటుంది. అవును, నువ్వు చెప్పింది నిజమేనక్క. అయినా నేను ఏదో ఒకటి చేసి ఆయన్ని బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి వచ్చేలా చేస్తాను, ఒప్పిస్తానక్క. ఆ కాంపిటీషన్‌లో గెలిస్తే 50 లక్షలు వస్తాయి. అవి అనాథ శరణాలయంలో పిల్లలకి ఇస్తే నా మనసు కాస్తైనా కుదుట పడుతుందక్క. మా అక్క అనాథ శరణాలయంలోనే పెరిగి ఉంటుంది కదా! మా అక్కని మేము కనిపెట్టలేకపోయాము. ఇలాగైనా కొంచెం డబ్బులు ఇచ్చి మనసు కుదుట పెట్టుకుందామని ఆలోచిస్తున్నానక్క. ఖచ్చితంగా ఆ కాంపిటీషన్‌లో నేను గెలుస్తానక్క. నాకు ఆ నమ్మకం ఉంది అని బాగి అంటుంది. కానీ బాగి, అది పెద్ద కాంపిటీషన్. అంతమందిలో మీరు గెలిచాలంటే చాలా కష్టం కదా అని ఆరు అంటుంది. ఏంటక్క, మేం పెళ్ళైనా ఇంకా దగ్గర కాలేదు, మేం బెస్ట్ కపుల్ ఏంటి అని ఆలోచిస్తున్నావా? కానీ ఆయన మౌనంలో నాపై ప్రేమ కనిపిస్తుందక్క. నా మౌనంలో ఆయనకి నా బాధ కనిపిస్తుంది. ఆయన ప్రేమ ఎలాంటిదో నాకు అర్థమవుతోందక్క. ఆయన నాకు దగ్గరయ్యి అదెంత చూపించలేకపోతున్నా నేనైతే మనసుతో అర్థం చేసుకుంటున్నానక్క, చేసుకుంటున్నాను అని బాగి చెప్తుంది. అప్పుడే ఇదంతా వింటున్న చిత్ర, ఏంటి 50 లక్షలు అనాథ శరణాలయానికి ఇస్తావా పిచ్చి మొకంది, దీని సంగతి ఇలా కాదు అని అనుకుంటూ ఉంటుంది. ఈ మాత్రం అండర్‌స్టాండింగ్ ఉంటే చాలు కదక్కా పోటీలో గెలవటానికి. సరే అక్క, నాకు పని ఉంది, తర్వాత వస్తాను అని బాగి లోపలికి వెళ్తుంది. ఏంటి బాలిక, ఇప్పుడు నీ పతిదేవుడు ఒప్పుకుంటాడా అని గుప్తా గారు అడగటంతో, సరైన కారణం ఉంటే ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు గుప్తా గారు. అంతేకాదు, ఎంత కష్టమైనా సరే బాగీని గెలిపిస్తారు, చూస్తూ ఉండండి. అప్పుడు అసలైన అమరేంద్ర బయటికి వస్తాడు అని ఆరు చెప్తుంది. మనోహరికి చిత్ర విషయం మొత్తం చెప్పేసి, ఎలాగైనా సరే బావగారు, బాగి ఇద్దరు బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి వెళ్ళకుండా అడ్డుకోవాలి మనోహరి. వెళ్లారంటే ఖచ్చితంగా వాళ్ళు కాంపిటీషన్‌లో గెలుస్తారు. అప్పుడు 50 లక్షలు అనాథ శరణాలయానికి ఇచ్చి బావగారి దృష్టిలో ఇంకా మంచిదైపోతుంది అని చిత్ర అంటే, లేదు, ఏం చేసైనా సరే వాళ్ళు బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి వెళ్ళేలా చేయాలి అని మనోహరి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చిత్ర అంటే, అంతే కదా మరి, వాళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి వెళ్ళినప్పుడు పిల్లలు నలుగురు ఇంట్లోనే ఉంటారు. అప్పుడు అంజలిని కిడ్నాప్ చేసి రణవీర్‌కి అప్పచెప్పటం చాలా తేలిక అవుతుంది. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి అంజలి మిస్ అయిపోయి ఉంటుంది. నువ్వు బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి తీసుకువెళ్ళటం వల్లే అంజలి మిస్ అయిపోయింది అని అమర్ బాగీపై కోప్పడతాడు అని మనోహరి అంటే, అప్పుడు బాగీని ఇంట్లో నుంచి పంపించేస్తాడు.
ఒకే దెబ్బకు 2 పిట్టలు అని చిత్ర అంటే, అంతేకాకుండా ఆ కాంపిటీషన్‌లో నువ్వు, వినోద్ పాల్గొంటున్నారు. మీరు ఆ ప్రైజ్ మనీ గెలుస్తున్నారు అని మనోహరి అంటుంది. నేను వినోదా? సరే నువ్వు అప్లికేషన్ ఫార్మ్ తీయించుకురా. నేను వినోద్‌తో సైన్ చేయిస్తాను. ఏదో ఒకటి చేసి మేము గెలుస్తాంలే అని చిత్ర అంటే, నువ్వు గెలవటం కాదు నేను నిన్ను గెలిపిస్తాను. నా ప్లాన్‌కి నువ్వు అడ్డు రాకుండా చూస్తూ ఉండు అంతే అని మనోహరి అంటుంది. తరువాత బాగి పిల్లలు రాథోడ్ గార్డెన్‌లో నిలబడి ఉంటారు. రాథోడ్ వీడియో తీస్తూ ఉంటే బాగి ప్రాక్టీసింగ్ చేస్తూ ఉంటుంది. ఏవండి ఒక 2 రోజుల సమయం మీది నాకు కావాలి. ఎందుకంటే బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి వెళ్ళాలి అని బాగి ప్రాక్టీసింగ్ చేస్తూ చెప్తూ ఉంటే, ఏంటి మిస్సమ్మ అలా బతిమలాడుతూ మాట్లాడుతున్నావు? అయినా కూడా భార్యగా నీకు మాట్లాడే రైట్ ఉంది. రమ్మని చెప్పే రైట్ ఉంది కదా అని అంజు, అమ్ము చెప్తూ ఉంటారు. సరే వన్ మోర్ టేక్ అని మళ్ళీ అంజు చెప్తుంది. ఏవండీ అని బాగి పిలుస్తుంది. ఏ కట్ 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 మళ్ళీ మిస్సమ్మ ఏంటి అది అని అంజు పేర్లు పెడుతూ ఉంటుంది. అయితే ఈసారి అని, ఏవండి మీరు నేను బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌కి వెళ్తున్నాము. మీరు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. మనం విన్ అవ్వాల్సిందే అని బాగి అంటుంది. అబ్బా! నిన్ను కొట్టేస్తాను మిస్సమ్మ అని అంజు అయితే బాగి దగ్గరికి వచ్చి కర్చీఫ్‌తో కొట్టేస్తూ ఉంటుంది. ఇలా అడిగితే బెదిరించినట్లవుతుంది. ఏంటి మిస్సమ్మ నీకేం తెలీదా అని పిల్లలు అంజు అడుగుతూ ఉంటారు. అవును మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. అబ్బా! మీ డ్యాడీ ముందే ఒక క్రాకు. నేనేం చేసేది? ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటాడో అస్సలు తెలీదు అని బాగి అంటుంది. అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఏంటి మిస్సమ్మ పుసుక్కున అంత మాట అనేసావు అని రాథోడ్ అంటాడు. అయ్యో! అనేసానా? పైకనేసానా? అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే, ఒక రకంగా మిస్సమ్మ చెప్పింది కూడా కరెక్టే కదా అని అంజు అనడంతో, అవునవును కరెక్టే అని పిల్లలు అంటారు. ఓర్ని పిల్లలు మీరు భలే ఉన్నారే అని రాథోడ్ అనుకుంటూ ఉంటారు. అలా బాగి రకరకాలుగా అడుక్కుంటున్నట్లు, బెదిరిస్తున్నట్లు, కోపంతో అడుగుతున్నట్లు రకరకాలుగా ప్రాక్టీసింగ్ చేస్తుంటే ఏది కూడా బాగోలేదనే చెప్తూ ఉంటారు. స్టాప్ ఇట్ మిస్సమ్మ. అడగమంటే అడుక్కుంటావేంటి? ఇలాగైతే ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. డాడే కాదు అని అంజు అంటుంది. సరే కానీ నీకు చేత కావటం లేదు. అందరూ నాపైన ఫోకస్ చేయండి. ముఖ్యంగా నువ్వు మిస్సమ్మ. నేను చెప్పినట్లే నువ్వు చెప్పాలి అని అంజు, ఏవండీ ఆశ్రమం పిల్లలకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే అప్పుడే బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అని తెలిసిందండి. దాంట్లో పాల్గొని విన్ అవుతే 50,00,000 వస్తాయండి. ఆ డబ్బుల్ని వాళ్ళకి డొనేషన్‌గా ఇస్తే వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారండి అని అంజు చెప్తుంది. అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అబ్బా! అంజు సూపర్‌గా చెప్పావు అని బాగి అంజుకి ముద్దులు కురిపించేస్తూ ఉంటుంది. ఇదే ఫాలో అయిపో మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. అప్పుడే బాగి అని అమర్ కేకలు వినపడడంతో, సరే సరే భోజనానికి రండి అని నేను కూడా ఇలాగే చెప్తాను అని బాగి పరుగులు పెడుతుంది. చూడు బాగి కాంపిటీషన్ గురించి మాట్లాడగానే మనం కూడా సపోర్ట్ చేసినట్లు మాట్లాడదాం అని మనోహరి, చిత్ర అనుకుంటూ ఉంటారు. అందరూ భోజనానికి కూర్చొని ఉంటారు. పిల్లలు రండి అని బాగి పిలవటంతో పిల్లలు లాన్‌లో నుండి రావటంతో, ఈ సమయంలో లాన్‌లో ఏం చేస్తున్నారు అని అమర్ అనడంతో, ప్రాక్టీసింగ్ డాడీ అని అంజు అంటుంది. దాంతో బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ సమయంలో లాన్‌లో ఏం ప్రాక్టీసింగ్ అని అమర్, మనోహరి, చిత్ర ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే ఎగ్జామ్స్ కదా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రాక్టీసింగ్ చేస్తున్నారులే అని బాగి ఏదో చెప్పి కవర్ చేస్తుంది. ఇంకా ఇప్పుడే కదా స్కూల్ రీఓపెన్ చేసింది. అప్పుడే ఎగ్జామ్స్ ఏంటి? ఏంటేంటో మాట్లాడుతున్నారు అని వినోద్ అంటాడు. అబ్బా! ఏంటి ఎగ్జామ్స్‌లో కూడా ఇంత టఫ్ క్వెషన్స్ ఉండవు. ముందు మమ్మల్ని అన్నం తిననివ్వండి. చాలా ఆకలిగా ఉంది. తర్వాత చెప్తాంలే ఎందుకు ఏం ప్రాక్టీసింగ్ చేస్తున్నామో అని అమ్ము, అంజు చెప్తారు. సరే అలాగే అని అందరికీ వడ్డిస్తూ ఉంటే, ఇక బాగి కంగారు పడిపోతూ అన్నం పెట్టకుండా పప్పు, రసం పెడుతూ ఉంటుంది. ఏయ్! నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా అన్నం పెట్టకుండా మిగతావన్నీ వడ్డిస్తున్నావు. నేను పెట్టుకుంటానులే అని అమర్ పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఆరు అయితే, గుప్తా గారు ఇప్పుడు నా చెల్లి బాగి ఆయనతో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ గురించి మాట్లాడుతుంది. ఆయన వద్దంటే నేను బాధపడాల్సి వస్తుంది. రండి చూద్దాం ఆయన ఒప్పుకుంటారో లేదో అని ఆరు గుప్తా గారిని కిటికీ దగ్గరికి లాక్కు వస్తుంది.